డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్, పూజ్య బాబూజీ మహారాజ్. శనివారము, మే 22, 1999 సంవత్సరము, ఉదయం 8 గంటలు. మాధ్యమం. బాబూజీ, ఏకాంతంగా జీవిస్తూ ఉండడం ఒక విషయమైతే, ఈ భయంకర మందుల మూలాన మీతో సరిగా సంభాషించలేకపోవడం మరొకటి. నేను సంతోషంగా ఉండలేను. ఆ విషయంలో ప్రశాంతంగా ఉండు. మాకొక చక్కటి మాధ్యమం ఉన్నది. దానిని మేము వదిలిపెట్టదలుచుకోలేదు. మాపై నమ్మకం ఉంచు. నీ జీవితం నీ తోటి వారిలాగే ఒక నాటకం లాంటిది. అందులోని సన్నివేశాలు ఆది నుండి అంతం వరకు ఒకదానితో మరొకటి చక్కగా అల్లుకొనిన దృశ్యాలతో సృష్టించబడ్డాయి. వివిధ సన్నివేశాలన్నీ ఒకదాని వెంబడి మరొకటి చక్కగా అంతర్లీనంగా అల్లుకొనిపోయి చిత్రదర్శకుడి ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. చిత్రంలోని ఆఖరి ఘట్టం నీకు ముఖ్యమైనది. నీవు దానిని జాగ్రత్తగా పోషించాలి. చిత్రంలోని ఆఖరి ఘట్టం నీకు ముఖ్యమైనది. నీవు దానిని జాగ్రత్తగా పోషించాలి. నీవు మాధ్యమంగా అవడం కాకతాళీయంగా జరిగినది కాదు. నీకు చాలా కాలం నుండి ప్రసాదించబడిన ప్రజ్ఞల కారణంగా నీవు ఇతరులకు సేవలను అందించడం జరుగుతోంది. ఇది నీవు జీవించే విధానం. మాకు ప్రీతిపాత్రమైన లేఖరిగా నీవు ఈ క్షణంలో చేస్తున్న కార్యం కాబట్టి కన్నీళ్ల నడుమ చిరునవ్వు చిందించు. చిన్న పిల్లలాగా ఉల్లాసవంతమైన హృదయంతో ఉండు. హృదయం యొక్క సరళత, పవిత్రత, కృపను ఆకర్షిస్తాయని నీవెరుగుదువు. మారవద్దు. సాహసోపేతంగా భరించు. నిన్ను ప్రశంసిస్తున్నాము. నీలో ఉత్తమమైన అంశాన్ని ఎప్పటికీ బలహీనపడనీయకు. నీలో ఉత్తమమైన అంశాన్ని ఎప్పటికీ బలహీనపడనీయకు. పూజ్య బాబూజీ మహారాజ్. మరొకసారి అందరకు హృదయపూర్వక ధన్యవాదములు.